ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో సంచలన నిజాలు. నాలా పక్కన 50 గజాల్లో అనుమతి లేకుండా నిర్మాణం. 7 అంతస్తుల పక్క అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళుతున్న నివాసితులు. పరారీలో బిల్డర్ సాజిద్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన. అంజయ్య నగర్లో అక్రమ ఇళ్లన్నీ తొలగిస్తామని క్లారిటీ. మరో వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా బీసీఐ నిధుల నుంచి ఓ ట్రస్టుకు 150 కోట్లు బదిలీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజమండ్రి నగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దే దిశగా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విఎల్పురం పాతలారి బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ కాంప్లెక్స్ అరీనా 2 పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఖేలో ఇండియా నిధులతో చేపట్టిన ఈ పనులు అనుకున్న టైం కంటే వేగంగా సాగుతున్నాయని తెలిపారు. డిసెంబర్ నాటికి 80% పనులు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరిలో అరీనా 2ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇక ఎరీనా 1కు సెప్టెంబర్ చివరి నాటికి టెండర్లు పిలవనున్నట్టు వెల్లడించారు. ఎరీనా 3కు 10 కోట్ల నిధులు మంజూరు దశలో ఉన్నాయని తెలిపారు. 3 దశల్లో మొత్తం 53 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని, క్రీడా హబ్తో పాటు టూరిజం, హాస్పిటాలిటీ రంగాలు అభివృద్ధి చెంది రాజమహేంద్రవరం రెవెన్యూ జనరేటర్గా హబ్గా రూపాంతరం చెందుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ క్రీడా ప్రాంగణ ప్రాజెక్టు పైన మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ అందిస్తారు. రైట్ వర్మ, ఓవర్ టు యూ. కోట్ల రూపాయలతో ప్రస్తుతం నిర్మించడానికి తెలుగు పనులు ప్రారంభమయ్యాయి. అరీనా 2కి సంబంధించినంత వరకు ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సారథ్యంలో ఏదైతే ఆ నిధుల నుంచి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇప్పటికే 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఏదైతే అరీనా 2 అనే ప్రాజెక్ట్ కొనసాగుతుంది. పనులు కూడా పూర్తి స్థాయిలో ఈ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రస్తుతం చెప్తున్నారు. ఈళ్లపురం దగ్గర లారీ స్టాండ్ వద్ద ఉన్నటువంటి ఈ స్థలంలో పూర్తిగా కూడా ఇది అరీనా 1, 2, 3 మూడు దశల్లో ఈ పనులు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా అరీనా 2 పనులు శరవేగంగా ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్ పనులన్నీ ఇప్పటి వరకు పూర్తయ్యాయి. ఇక మీదట బిల్డింగ్ స్పోర్ట్స్ హబ్ అంటే ఇండోర్ స్టేడియం గా దీని అయితే ప్రస్తుతం మల్టీపర్పస్ అంటే అన్ని ఆటలకు సంబంధించి పెద్ద స్పోర్ట్స్ హబ్ లో అయితే దీని నిర్మాణం అయితే చేపడుతున్నారు. అయితే టెండర్ అరీనా 2కి సంబంధించి పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతుంటే అరీనా 1కి సంబంధించినంత వరకు టెండర్లు ఖరారు చేయనున్నారు. అది తర్వాత అరీనా 3కి సంబంధించినంత వరకు ప్రాజెక్ట్ ఇప్పటికే ఎంపీ పురంధేశ్వరి సారథ్యంలో పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ మల్టీపర్పస్ స్పోర్ట్స్ హబ్ కోసం నిధులు సమకూర్చడంలోనే ఏదైతే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పినా కూడా తన గతం నుంచి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం మల్టీపర్పస్ స్పోర్ట్స్ ఉన్నది. అయితే ఈ కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే కనుక రాష్ట్రంలోనే దేశంలోనే సంబంధించి ఏదైతే క్రీడలకు సంబంధించి భారీ ఈవెంట్లు చేయొచ్చు. అక్కడే ఏదంటే దేశ స్థాయి ఏదైతే క్రీడలు కూడా ఇక్కడ జరిపే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ పూర్తిగా జోన్ గా మారబోతుంది. దీని సమీపంలో ఒక హోటల్ నిర్మాణం కూడా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఒకవైపు పర్యాటకంగానే అభివృద్ధి చెందుతుంది, క్రీడా రంగం ప్రోత్సాహంగానే అంటే స్పోర్ట్స్ హబ్ గానే కాకుండా టూరిజం హబ్ గా కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన వనరులు కూడా దీనివల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వంతో ప్రస్తుతం 53 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం అన్నది రాజమండ్రి నగరానికి ఒక తలమానికంగా నిలబోతుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ తర్వాతనే ప్రతి స్పోర్ట్స్ పనులు బండ్లు పూర్తి స్థాయిలో ఖేలో ఇండియా నిధులతోటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోటి ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టదు. పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి అందుబాటులోకి వస్తే కనుక రాజమండ్రి
అభివృద్ధి చెందో క్రీడా రంగానికి కూడా ఒక ప్రత్యేకత చాటుకుంటుందని ప్రస్తుతం నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పనులు ఎంత వేగంగా జరిగినా నాణ్యత లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో జరగాలని Thank you for the పరిశీలనకైతే updates. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇక కృష్ణానది పైన అమరావతి విజయవాడలను మరింత చేరువ చేసేలా మరో ఐకానిక్ బ్రిడ్జికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుమారు 1000 కోట్ల అంచనా వ్యయంతో 1.10 కిలోమీటర్ల పొడవున 6 లైన్లతో ఈ వంతెన నిర్మించబోతున్నారు. ప్రకాశం బ్యారేజ్కి సుమారు 300 మీటర్ల దిగువన రైల్వే బ్రిడ్జి దగ్గరలో ఈ వంతెన నిర్మించేలా ప్రతిపాదన ఉంది. రెండు వైపులా ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఐకానిక్ డిజైన్లో నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అమరావతి విజయవాడ మధ్య కనెక్టివిటీ పెంచే కొత్త వంతెన నిర్మాణ ప్రతిపాదనలపైన మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, మీ ఫోన్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రైట్, చెప్పండి. నదిలో ప్రకాశం బ్యారేజ్ ఎంత కీలకమో రవాణాకి అంతే కీలకంగా మరో ఒక భారీ ఫ్లైఓవర్ నిర్మించాలని, 6 lanes తో పాటు నిర్మించాలని, ఒక సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనికి తగిన ఏర్పాటు సుమారు 1000 కోట్ల అంచనాలతో ఈ బ్రిడ్జ్ నిర్మించాలని ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 1.10 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జ్ నిర్మించేందుకు లేన్స్ అంటే ఫుట్ ట్రాక్లు అలాగే సైకిల్ పాత్ కూడా ఏర్పాటు చేయాలని, ఫ్లైఓవర్ అంత ఘనంగా నిర్మించాలని, కేవలం ఒక ఫ్లైఓవర్ లా మాత్రమే కాకుండా మన సంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబించేలాగా కూచిపూడి తరహాలో నిర్మించాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం రాజధాని డెవలప్ అవుతున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా కారణంగా కూడా ట్రాఫిక్ సమస్యలను ముఖ్యంగా ఎదుర్కొంటున్నాము. దీన్ని తగ్గించే విధంగా ఈ కనెక్టివిటీ అటు రైల్వే బ్రిడ్జ్ కి అలాగే ప్రకాశం బ్యారేజ్ కి మధ్యలో ఈ బ్రిడ్జ్ నిర్మించడం ద్వారా చాలా మట్టి ఇది డైరెక్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అమరావతి కనెక్ట్ అయి ఉంటుంది. అమరావతిలో ప్రస్తుతం హైకోర్టు అలాగే సెక్రటేరియట్ ఇట్లాగా ఎమ్మెల్యే బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈజీగా అమరావతి విధంగా కూడా ఈ కనెక్టివిటీ ఫ్లైఓవర్ ఎంతగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దీనికి సంబంధించి ఈ ఫ్లైఓవర్ అనేది ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు. సో ఇది కేవలం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అటు మచిలీపట్నం వెళ్లే వైపు NH65 కి అలాగే కనకదుర్గ వారధికి అలాగే అమరావతికి మూడింటికి కనెక్టివిటీ ఫ్లైఓవర్ గా ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా టెండర్ లో ఏర్పాటు చేస్తుంది. ఏపీఆర్ కూడా సిద్ధం చేస్తుంది. దీనికి టెండర్లు కూడా ఆహ్వానిస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వనున్నట్టు కూడా. రైట్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ఇక మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సే నో టు డ్రగ్స్ అంటూ నిర్వహించిన ఈ ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తమ గళం విప్పారు. మత్తుకు బానిసే జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, డీఎస్పీ భక్తవత్సలం పాల్గొన్నారు. మత్తు పదార్థాల వ్యతిరేక ర్యాలీ గురించి మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని డ్రగ్స్కు వ్యతిరేకంగా కూడా ఆంధ్ర స్టూడెంట్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు నడుం బిగించారు ఈ తరం యువత. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము ఏదైతే తిరుపతి మెయిన్ యూనివర్సిటీ ఆ ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ కూడా విజువల్ ద్వారా చూడొచ్చు. ఏదైతే కూడా ఆంధ్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా సేవ్ యూత్, సేవ్ ఫ్యూచర్, వాక్ ఫర్ హోప్, మార్చ్ ఫర్ లైఫ్ అనే నినాదంతో కూడా సే నో టు డ్రగ్స్ అనే విధంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సుమారు 2000 మంది విద్యార్థులతో కూడా ఈ ర్యాలీని అయితే కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే మనకు సంబంధించి ఈ ఏఎస్ఎఫ్ ఫౌండరు హేమాద్రి కూడా మనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారు? మా ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకి సామాజిక బాధ్యత కూడినటువంటి చైతన్యం అవసరమని, ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ లక్ష్యాల వైపు, క్రీడల వైపు, వారి భవిష్యత్తు వైపు ముందు అడుగు వేయాలని చెప్పి ఈ యొక్క డ్రగ్స్ మీద అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, తిరుపతిలో ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్, గంజాయి రకరకాలుగా విద్యార్థులకి దగ్గరయ్యే చెడు మార్గం ద్వారా ఎంటర్ అవుతా ఉంది. వీటన్నిటిని కూడా కట్టడి చేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఇది విద్యార్థులు వారి భవిష్యత్తును నాశనం చేసుకునేదానికి అది చెడు మార్గం కాబట్టి వాళ్ళందరూ కూడా దాని బారిన పడకుండా విద్యార్థులు, యువత అందరూ కూడా వాటిని అన్నింటిని కూడా దూరంగా ఉంటూ వారు ఉన్న స్థానాల వైపు, వారి లక్ష్యాల వైపు ప్రయాణించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంటే డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థుల పాత్ర ఎలా ఉండాలంటారు? విద్యార్థులు అందరూ కూడా వీటన్నిటికీ, అసలు డ్రగ్స్ అనేది మన జీవితాన్ని నాశనం చేసేటువంటి ఒక చెడు ఒక పదార్థంగా, ఒక గంజాయి అనేది వారి జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకారిగా భావించి ఆ పదాలకు కానీ, ఆ యొక్క పదార్థాలకు కానీ దూరంగా ఉంటూ మన తల్లిదండ్రులు మన లక్షలు ఖర్చు పెట్టి ఏ విధంగా చదువు ఇస్తున్నారో దాని బాధ్యతతో గుర్తు తెచ్చుకొని వారి తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు వారి యొక్క ఉన్నత స్థానం లక్ష్యాల వైపు మెలగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే క్షణికావేశమే ఈ మత్తు ఇది చేయడం వల్ల, నిన్న కూడా చూసుకుంటే ఒక టీచర్ని ఒక 8 నుంచి 9వ క్లాస్ చదివేటువంటి పిల్లలు కూడా అతి దారుణంగా కూడా హత్య చేశారు. ఇలాంటి సంఘటనల విషయం మీకు ఎలా అనిపిస్తుంది? అదే చెప్తున్నాను, ఇలాంటి వాటిని ఎవరైతే వారికి గంజాయి ఇంకోటి ఇలా సప్లై చేస్తున్నారో వాళ్ళని ప్రభుత్వం గుర్తించి రాష్ట్రం, దేశం మొత్తం ఉలిక్కిపడేలా వాళ్ళని శిక్షించి, అలాంటి విద్యార్థులకి, యువతకి వాటిని సప్లై చెయ్యాలనే ఆలోచన వస్తేనే భయపడేలా శిక్షించాలి. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చేపట్టినప్పటి నుంచి విద్యార్థులకి మాలాంటి విద్యార్థి సంఘాల ద్వారా, ప్రభుత్వం ద్వారా విపరీతమైనటువంటి అవేర్నెస్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ గంజాయి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా తిరుపతి జిల్లా పోలీసులు కూడా ఒక వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ర్యాపిడ్ టెస్టులు లాంటివి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఆన్ స్పాట్ వాటిని గుర్తించే విధంగా, ఎవరైతే గంజాయి సేవించారో వాళ్ళని గుర్తించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది తప్పుదోవ పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా దీని మీద ఏమన్నా సివియర్గా యాక్షన్ తీసుకోవాలని మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? ఇక్కడ తిరుపతి పోలీసు వారు అద్భుతంగా పనిచేస్తున్నారు. మేమే కాదు, వాళ్ళు కాలేజీకి వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పరుస్తున్నారు, వాళ్ళని చైతన్యపరుస్తున్నారు. ఇక్కడున్న జిల్లా ఎస్పీ సార్ గారు అయితే 24 గంటలు విద్యార్థులకి, కాలేజ్ వ్యవస్థలకి ఈ మెసేజ్ చేరేలా మాలాంటి వారి ద్వారానో, స్వతంత్రంగా పోలీస్ శాఖ వారి ద్వారానో వాళ్ళని అద్భుతంగా చైతన్యపరుస్తున్నారు. ఇప్పుడు వారు తీసుకున్నటువంటి చర్యలు మాకు అందరికీ కూడా చాలా సంతృప్తినిస్తూ ఉంది. ఈరోజు డిఎస్పీ గారు, స్థానిక డిఎస్పీ గారు బసవసల నాయుడు సార్ గారు కూడా ఈ కార్యక్రమం భాగస్వాములు. ఆయన యొక్క సహకారంతోనే ఇంత కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఈ మున్ముందు ఈ విద్యార్థి సంఘాలు ఎలాంటి ఈ విధంగా ఈ డ్రగ్స్ను కూడా నిర్మూలించే దిశగా కూడా విద్యార్థి సంఘాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇది ఇక్కడితో ఆగదు. ఇది ఒక సంవత్సరానికి, ఒక రోజుకో పరిమితం కాదు. కరోనా అంతమయ్యే విధంగా ఏ విధంగా పోరాడినారో ఈ దేశంలో, ఈరోజు దేశంలో ఉన్న యువత అందరూ కూడా నడుం బిగించి డ్రగ్స్ వాళ్ళు
అలవాటు లేకపోయినా డ్రగ్స్ అమ్మేవాడిని గుర్తించి నా సమాజంలో మరొక పౌరుడు నష్టపోకూడదని చెప్పి వాళ్ళని అంతం చేసేంతవరకు ప్రభుత్వానికి వాళ్ళని పట్టించేంతవరకు ప్రతి యువత నడుము బిగించాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి సంబంధించి కూడా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఏదైతే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఏదైతే కూడా విద్యార్థుల శక్తే దేశకు భవిష్యత్ అని చెప్పి కూడా ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలా, విజయానికి దగ్గరగా ఉండాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ కూడా అయితే ఏదైతే కూడా క్షణికావేశం అంటే ఈ మత్తు పదార్థాలు సేవించిన నేపథ్యంలో క్షణికావేశంలో కొంతమంది దాడికి కూడా పాల్పడుతున్న నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా సంబంధించి గురువులు కావచ్చు, వీళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన కూడా సంబంధించి కూడా ఇటు కూటమి ప్రభుత్వం కూడా అనేక విధాలుగా కూడా చర్యలు తీసుకుంటూ ఈ డ్రగ్స్ను నిర్మూలించే దిశగా కూడా అడుగులేస్తుంది. దీనికి సంబంధించి ఇటు విద్యార్థి సంఘాలు కూడా పూర్తి సహకారం అందిస్తుంది. అదేవిధంగా యువత కూడా ముందుకు నడవాలని చెప్పి కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేటి. ఇక భారత అధ్యక్షతన జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సులో భాగంగా సాగర నగరం విశాఖపట్నం కీలక సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ రేపు తేదీల్లో బ్రిక్స్ యువజన వ్యవహారాల మంత్రుల సమావేశం, క్రీడా మంత్రుల సమావేశం ఇక్కడ జరగనున్నాయి. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 సభ్య దేశాల మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. బ్రిక్స్ సదస్సుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఈరోజు బ్రిక్స్ సదస్సు అయితే ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే హాజరు కానున్నారు. 11 దేశాలు ఏదైతే బ్రిక్స్ దాంట్లో ఉన్న 11 దేశాలు కూడా ఈరోజు 11 దేశాల రాజకీయ ప్రతినిధులు, ఆ దేశ ప్రతినిధులు అంతా కూడా విశాఖ రావడం జరిగింది. ఈరోజు తొట్లకొండలో ఉదయాన్నే మొక్కలు కూడా నాటి ఏదైతే పర్యాటక రంగం కావచ్చు, ప్రథమంగా యువత సంబంధించి నైపుణ్యత కావచ్చు, మరోవైపు క్రీడా రంగానికి సంబంధించి క్రీడా రంగంలో ఎటువంటి అభివృద్ధి చేయాలి, క్రీడా రంగాన్ని ఏ విధంగా పెంపొందించాలి, యువతలో క్రీడా రంగం పట్ల ఏ విధంగా ఆసక్తి కలిగించాలని పలు అంశాలపైన ప్రపంచ స్థాయి సదస్సు బ్రిక్స్ సదస్సు అయితే ఈరోజు విశాఖలో జరుగుతుంది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ సదస్సుగా హాజరు కానున్నారు. తొలిత తొట్లకొండలో ప్రారంభమైన ఈ సదస్సు కార్యక్రమం నోవోటల్ హోటల్ వేదికగా కొంచెం సెమినార్ జరిగిన తర్వాత రాడిసన్ బ్లూ హోటల్లో అయితే పూర్తిస్థాయి 2 రోజుల సదస్సు జరగనుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర క్రీడా శాఖ మంత్రి కూడా దీనికి హాజరవడం జరిగింది. మరోవైపు ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగడం ఇది విశాఖ ఖ్యాతికి చాలా కీలకం. కాబట్టి గత 10 రోజుల నుంచి ఈ బ్రిక్స్ సెమినార్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ నేతృత్వంలోని పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ఎక్కడికక్కడగా ప్రోటోకాల్ పాటిస్తూ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా విశాఖ ఖ్యాతి లభించే దిశగా ఇది ప్రపంచ స్థాయిలో 2వ సారి జరుగుతున్న ఈ బ్రిక్స్ సెమినార్ ఏదైతే ఉందో వర్క్షాప్ సంబంధించి ఇది విశాఖలో, అది ఏపీలో ఈ కార్యక్రమం జరగడం ఇది ప్రపంచ స్థాయి ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇది వరల్డ్ లెవెల్గా మంచి ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ చేయాలని దీన్ని ప్రణాళిక చేసింది. ఈ నేపథ్యంలో దీనికి చీఫ్ గెస్ట్గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే హాజరున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రానున్న భవిష్యత్ కాలంలో వృత్తి నైపుణ్యత సంబంధించి కానీ, ఏదైతే ప్రథమంగా యూత్ సంబంధించి దానికి సంబంధించి కానీ, మరోవైపు క్రీడా శాఖ సంబంధించి కానీ ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలి, యువతలో దాగున్న నైపుణ్యత ఏ విధంగా పెంపొందించాలి, క్రీడా రంగాన్ని మరింత ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అదేవిధంగా క్రీడా రంగాల్లో ఉన్న లాభాలేంటి, క్రీడల పట్ల ఉన్న ఆసక్తి ఏ విధంగా కలిగించాలి అని చెప్పి యువతలో ఒక చైతన్యం రప్పించే దిశగా బ్రిక్స్ సదస్సు అయితే జరుగుతుంది. అయితే ఈ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం సాయంత్రం రాడిసన్ బ్లూ హోటల్లో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ఏదైతే ఈ ప్రపంచ స్థాయి సదస్సు జరుగుతుందో ఇంటర్నేషనల్ లెవెల్ డెలిగేట్స్ అయితే ఎవరైతే పాల్గొన్నారో బ్రెజిల్ లాంటి, ఇరాన్ లాంటి పలు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు 11 దేశాలు ఏదైతే ఈ బ్రిక్స్లో ఉన్న 11 దేశాలు ఆ కూటమి నేతలంతా కూడా ఈ విదేశాల నుంచి వచ్చారు. కాబట్టి విదేశీ డెలిగేషన్ని ఆయన పరిచయం చేసుకొని ఆ దేశంలో ఏ విధంగా
యువజన సంబంధించి కానీ క్రీడలకు సంబంధించి ఆ శాఖల డిపార్ట్మెంట్లు ఏ విధంగా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి, అక్కడ ఆ దేశాలు ఏ విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి, అక్కడ యువజన సంబంధించి యూత్ సంబంధించి వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయి, అక్కడ దేశాల్లో పలు అంశాలపైన మన దేశం కూడా ఏ విధంగా యూత్కి సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఒక పరస్పర ఒప్పందం పరస్పర అవగాహన కల్పించే దిశగా అయితే ఇది చాలా కీలకం. అయితే ప్రపంచ స్థాయి సదస్సు జరగడంతో దీన్ని సక్సెస్ చేసే దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రథమంగా రేపు ఉదయాన్నే అవగాహన సంబంధించి ఈ బ్రిక్స్ సంబంధించి ప్రతినిధులు సైకిల్ ర్యాలీ కూడా రేపు చేయబోతున్నారు. ఇప్పటికే పర్యాటక ప్రాంతాలు ఏదైతే వియామడి అని నడుస్తున్న తొట్లకొండ కానీ కైలాసగిరి ఇట్లాంటి ఆ సందర్శనాత్మక పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ బ్రిక్స్ ప్రతినిధులు కూడా పర్యటించి ఏ విధంగా టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, మన రాష్ట్రంలో మన దేశంలో టూరిజం పట్ల ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం అన్న దాని మీద వారు కూడా ఒక అవగాహనకు వచ్చే దిశగా అక్కడ ఏ విధంగా టూరిజం డెవలప్మెంట్ చేస్తే పలు అంశాలపైన కూడా ఈ బ్రిక్స్ సదస్సులో మాట్లాడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో ఈ డెలిగేట్స్ వచ్చే టైంలో కూడా అవి ప్రజలకి సందర్శకులకి అయితే టైం కూడా చేంజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా కీలకంగా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసే దిశగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపులోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీనికి ఇచ్చేసి ఈ కార్యక్రమం పలు అంశమైన కీలకమైన అంశాల్లో కూడా మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. వెడిక రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి ఆధ్వర్యంలో డివిఆర్ డయా షుగర్ కంట్రోల్ రైస్ ఆవిష్కరణ జరిగింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి డివిఆర్ డయా షుగర్ కంట్రోల్ రైస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చారు. డివిఆర్ డయా షుగర్ కంట్రోల్ రైస్ను ప్రముఖ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జి సమరం ఆవిష్కరించారు. అనియంత్రిత జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం మధుమేహం విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. డివిఆర్ డయారైస్కు సంబంధించిన ల్యాబొరేటరీ నివేదికల ప్రకారం తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ బియ్యంగా పరిగణించబడుతోందని తెలిపారు. తక్కువ జీఐ కలిగిన ఆహారాలు నెమ్మదిగా జీర్ణమవటం వల్ల భోజనం అనంతరం రక్తంలో చక్కెర స్థాయిలో ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు సహాయపడవచ్చునని వివరించారు. జీవనశైలిలో మార్పు, వ్యాయామం లేదు, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, రకరకాలుగా షుగర్ పెంచి ఎక్కువైపోతుంది ఫుడ్ ప్రోడక్ట్స్. దాంతో షుగర్ ఎక్కువైపోయి ఆ షుగర్ వల్ల రకరకాల కాంపిటీషన్స్, పూర్వకాలం కంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, పూర్వకాలం అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువైపోయాయి, పూర్వకాలం అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఇలా మరి దీనికి తగ్గట్టుగా డైట్ కంట్రోల్ చేస్తారా అంటే డైట్ కంట్రోల్, అన్నం మాత్రం రైస్ మామూలుగా తినేస్తారు. దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మొత్తం ఆ షుగర్ ఎక్కువగా ఉంటే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దానివల్ల బీపీ పెరుగుతుంది, షుగర్ ఉంటే బీపీ వచ్చేస్తుంది, రకరకాల ఇవేనే కాదు, లేరు అంటూ లేవు. చివరికి సెక్స్ బలహీనత కూడా వస్తుంది షుగర్ ఉంటే. ఆ రకంగా మన జీవితంలో ఆరోగ్య సమస్యలు ఎందైనా ఎఫెక్ట్ అవుతాయి. దానికి కారణం ముఖ్యంగా రైస్లో పిండి పదార్థం ఎక్కువ షుగర్ పెంచేవి. అది రైస్ ఎక్కువ తినేయడంతో షుగర్ మరింత పెరిగిపోతుంది. ఆ మరీ పెరిగిపోయి చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. ఎంతన్నీ ఇప్పుడు చూస్తున్నాం, 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే షుగర్ వల్ల కాంప్లికేషన్ వచ్చి, బీపీ వచ్చి, షుగర్ వచ్చి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి, నరాల ప్రాబ్లమ్స్ వచ్చి రకరకాలుగా బాధపడతారు. మా తిండేమో తగ్గించలేకపోతున్నారు. అంచేత అప్పటికి బాగా తగ్గించండి, అన్నం బాగా రైస్ తగ్గించండి, కూరలు ఎక్కువ తినండి, మీరేమో మటన్ తినకండి, కేవలం కోడిగుడ్డు కూడా పచ్చం తీసేయండి, ఇవన్నీ ఎన్ని చెప్తామో, బిర్యానీలో తగ్గించండి, తినకండి, ఇన్ని చెప్పినా సరే తింటూనే ఉన్నారు. షుగర్ పెరుగుతుంది. ప్రతి డాక్టర్ దగ్గర ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ప్రాబ్లం వస్తుంది. మార్గదర్శి బంగారు మార్గదర్శి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మార్గదర్శి బంగారు కుటుంబాల్లో P4లో మేము తీసుకున్నాం. ఆ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని, సొసైటీని ఎకనామిక్గా గ్రోత్ చేయడం అనేది దాని మెయిన్ ఎయిమ్ అని. ఆ విధంగా ఏం చేస్తుంటే కొత్తగా డివిఆర్ డయాబెటిక్ రైస్ అని మార్కెట్లో కొత్త రిలీజ్ అవడం జరిగిందని. ఆ రైస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది జనరల్గా ఏదైనా రైస్ తింటే ఇమీడియట్గా ఒక అరగంటలో గంట అరిగిపోయి షుగర్ లెవెల్స్ ఎక్కువ తీసుకొస్తుంది. ఆ డివిఆర్ డయాబెటిక్ రైస్ ఏంటంటే స్లోగా అరుగుద్ది. దానివల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది స్లోగా పెరుగుతాయి. దానివల్ల డయాబెటీస్
కంట్రోల్ చేసుకోవచ్చు, ఒబిసిటీ కంట్రోల్ చేసుకోవచ్చు, వాటికి ఉపయోగపడుతుంది. మేమేంటంటే అన్ఎంప్లాయ్ యూత్ని సెలెక్ట్ చేసి వారికి మార్కెటింగ్ స్కిల్స్ ట్రైనింగ్ చేసి మాకు బ్యాకప్ అంతా మెటీరియల్ వీళ్ళు ఫ్రీగా సప్లై చేస్తారని మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ప్రాఫిట్లో షేర్ ఇస్తాం. అంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైనా వస్తే వాళ్ళకి రూపాయి పెట్టుబడి లేకుండా వాళ్ళ చేత వ్యాపారం చేయించి లాభాల వరకే వాళ్ళకి, నష్టం వస్తే మేము భరిస్తాం. అది మా కాన్సెప్ట్ అండి. నష్టం అనేది రాదు, బట్ కాన్సెప్ట్ మటుకు కదండి. దానికని ఈరోజు మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సమరం గారికి చెప్పాల్సింది లేదని, బట్ ఇప్పుడు నేషనల్ రైట్. టీవీ అప్డేట్స్, కీప్ వాచింగ్ YK News.